తగ్గిద్దండి. తర్వాత 27 రకాల పోషకాలు ప్రతి మనిషికి కావాలి, అలాగే మొక్క కావాలండి. 27 రకాల పోషకాలు ఆవు పేడ నుంచి ఆవు పేడ నుంచి ఖచ్చితంగా అందుతాయండి. అందులో ఎటువంటి ఆలోచించవలసిన పని లేదు. మేము ఇది పండిస్తున్నామంటే దానివల్లనే చక్కటి పంట పండిద్దండి. అంటే కంగారు పడక్కర్లేదు. ఇది మామూలుగా ఓ కాల వ్యవధి వంగతోట ఉందనుకోండి, 4 నెలలకి అయిపోద్దండి. అలాగే పచ్చిమిరపకాయ 4 నెలలు 3 నెలలు అయిపోద్ది. ఇది 6 నుంచి సంవత్సరం వరకు కాస్తుందండి. అంటే పంట తక్కువగా వచ్చినా ఎక్కువ రోజులుగా పండిన మూలని బాగుంటుంది. దీని అలవాటు పడిన మనిషిని వదలకూడదు. నాకు సుమారు 70 సంవత్సరాలండి. అయినా మనం దీనివల్ల దాని మీద వచ్చే లాభం ఎంతో దీని మీద వచ్చే లాభం అంతే. అది చేసి అందరినీ ఆరోగ్యం చెడగొట్టే వాళ్ళు ఉన్న దాంట్లోనే పండించి కావాల్సిన వాళ్ళకి అందించుకుంటూ మన జీవితం కాగా నడుస్తుంది. అందులో ఏమీ భయపడవలసిన పని లేదు. 10 మంది రైతులు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. 10 మంది రైతులు వచ్చి పండిస్తే ఇతర దేశాల్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చండి. అది 40 బస్తాలు పండితే ఇది 40 బస్తాలు పండించవచ్చండి. అయితే ఒక్క 3 ఏళ్ళు కొంచెం కష్టపడాలండి. అక్కడి నుంచి బతుకున్నంతకాలం కూడా పురుగు మందు కానీ ఎరువులు కానీ రసాయనిక ఎరువులు కానీ ఏమీ వేయక్కర్లేదు.